హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కొర్రల జావా ఎలా చేయాలో చూద్దాం. కొర్రల జావా చేయడానికి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. ఈ కొర్రల్ని మంచిగా కడిగి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు పోసి నానబెట్టాను. దీన్ని ఒక 4-5 గంటలు నానబెట్టాను. తర్వాత ఈ నానబెట్టిన నీళ్లను ఒక గిన్నెలోకి పోసుకొని మరిగించుకోవాలి. వాటర్ అన్ని గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ పై పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనిపైన ఒక క్యాప్ పెడదాం. క్యాప్ ఓపెన్ చేశాను. నీళ్లు మరుగుతున్నాయి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందాక నానబెట్టుకున్న కొర్రల్ని ఇందులో వేస్తున్నాను. కొర్రల జావా మిశ్రమాన్ని మధ్యలో ఇలా కలుపుకోవాలి. 15 మినిట్స్ తప్పకుండా ఉడికించుకుంటేనే కొర్రల జావా టేస్టీగా ఉంటుంది. ఇందులో 10 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. 12 నిమిషాలు ఉడికించాను. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా 2 సెకండ్స్ అయితే కొర్రల జావా అయిపోతుంది. కొర్రల జావా చాలా మంచిది. కొర్రల జావల ఉప్పు వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కిందికి దింపేస్తున్నాను. కొర్రల జావా మీకు ఇంకా ఎక్కువ లిక్విడ్ కావాలనిపిస్తే ఇంకొక 2-3 గ్లాసులు ఎక్కువ నీళ్లు పోసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది కదా. ఇది చల్లారిన తర్వాత పెరుగు వేసుకొని తాగారనుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మంచి ఎనర్జీ ఉంటుంది. కొర్రల జావా రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.